ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 ఎడిషన్లో ఎవరు నాయకత్వం వహించారు? ఎవరు వహించారంటే ఇండియన్ ఆర్మీ. ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క ఎడిషన్ వచ్చేసి 5th ఎడిషన్. ఇది ఎక్కడ ముగిసిందంటే గుల్మార్గ్. ఫైనల్స్లో ఎన్ని మెడల్స్ను ఆర్మీ గెలుచుకుందంటే 18 మెడల్స్ని. నెక్స్ట్ టాపిక్ ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ స్టార్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అవార్డును అందుకున్న మొదటి భారత ప్రధాని ఎవరు అంటే నరేంద్ర మోడీ. ఇది 21st ఇంటర్నేషనల్ అవార్డు. ఈ అవార్డు మారిషస్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం. మారిషస్ ప్రధానమంత్రి ఎవరు? నవీన్ చంద్ర రామ్ గులాం. మారిషస్ యొక్క రాజధాని ఏది అంటే పోర్ట్ లూయిస్. నెక్స్ట్ టాపిక్ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం 2025ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఈ పథకాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది అంటే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిప్రి నివేదిక ప్రకారం 2024లో ఆయుధాల దిగుమతుల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 2వ స్థానం. ఫస్ట్ ఏది ఉందంటే ఉక్రెయిన్. భారత్ రష్యా నుంచి 38% ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. ఈ సిప్రి యొక్క ఫుల్ ఫామ్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుందంటే స్వీడన్. నెక్స్ట్ టాపిక్ ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన మరియు ముఖ్యమంత్రి కన్యా ఆత్మనిర్భర్ యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఈ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే త్రిపుర. ఈ పథకం ద్వారా ఎవరికి సహకారం చేకూరుతుందంటే దారిద్ర్య రేఖకు ఎవరైతే దిగువన ఉంటారో బీపీఎల్ ఫ్యామిలీస్లో జన్మించిన అమ్మాయికి ఆ అమ్మాయి పేరు మీద 50,000 బాండ్ను డిపాజిట్ చేస్తారు. ఇది వారికి 18 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. ఈ బాండ్ కింద ఎంత మెచ్యూరిటీ ఉంటుందంటే 8 నుంచి 10 లక్షల వరకు వస్తుంది. ఈ ముఖ్యమంత్రి ఆత్మనిర్భర్ యోజన కింద ప్రతిభ కనబరిచిన 148 బాలికలకు కూడా స్కూటీలను అందజేయబడుతుంది. త్రిపుర యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే మాణిక్ సహా. నెక్స్ట్ టాపిక్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ ఛెత్రి. ఇతను ఏ క్రీడకు సంబంధించిన వాడు అంటే ఫుట్బాల్. నెక్స్ట్ టాపిక్ వినూత్న ఋతు పరిశుభ్రత బ్రాండ్ అయిన నారికా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే సైనా నెహ్వాల్. ఈమె బ్యాడ్మింటన్ ప్లేయర్. నెక్స్ట్ టాపిక్ ఏ కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రభుత్వ భవనాలపై 100% సోలార్ రూఫ్ టాప్ను సాధించాయి? ఏ కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే చండీగఢ్ మరియు డామండయ్యు. ప్రధానమంత్రి సూర్యఘర్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశీయ రూఫ్ టాప్ సోలార్ మఫ్టీ బిజలీ యోజన. మార్చి 10, 2025 నాటికి ఇది దేశవ్యాప్తంగా 10.9 ఇన్స్టాలేషన్లను పూర్తి చేసింది. నెక్స్ట్ టాపిక్ 2025 మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఏ నౌకాదళ నౌక పాల్గొందంటే ఐఎన్ఎస్ ఇంఫాల్. మారిషస్ యొక్క జాతీయ దినోత్సవ వేడుక ఎప్పుడు జరిగిందంటే మార్చి 12న. ఇది ఎన్నవ జాతీయ దినోత్సవ వేడుక అంటే 57వ. ఈ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఎవరు ప్రధాన అతిథిగా పాల్గొన్నారంటే భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నెక్స్ట్ టాపిక్ 2028 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద వెబ్3 డెవలపర్ హబ్గా ఏ దేశం అవతరిస్తుందంటే భారతదేశం. ఇండియా వెబ్3 ల్యాండ్స్కేప్ నివేదికను ఎవరు విడుదల చేశారంటే హ్యాషడ్ ఎమర్జెంట్. నెక్స్ట్ టాపిక్ ఇటీవల ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే అతుల్ కుమార్ గోయల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ధర్మ గార్డెన్ విన్యాసం ఏ 2 దేశాలకు సంబంధించింది? ఈ ధర్మ గార్డెన్ విన్యాసం ఏ 2 దేశాలకు సంబంధించిందంటే ఇది భారత్ జపాన్ యొక్క సంయుక్త సైనిక విన్యాసం. ఇందులో పాల్గొనే దేశాలు ఏవి అంటే భారత్ మరియు జపాన్. ఈ ధర్మ గార్డెన్ విన్యాసం యొక్క ఎడిషన్ ఎన్నవ ఎడిషన్ అంటే 6వ ఎడిషన్. దీనికి ఆతిథ్యం వహించిన దేశం ఏది అంటే జపాన్లోని మౌంట్ ఫిజి ప్రాంతం. నెక్స్ట్ టాపిక్ ఇటీవల దేశవ్యాప్తంగా అక్షరాస్యతను పెంపొందించడానికి ఏ బ్యాంకు ప్రచారాన్ని ప్రారంభించింది?
ఏ బ్యాంకు ప్రారంభించిందంటే ఆర్బీఐ మరియు నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇది ప్రచారాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఎక్కడ ఉంది? ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఎక్కడ ఉందంటే వారణాసిలోని ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ టాపిక్ ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024ను ఏ సంస్థ విడుదల చేసింది? దీన్ని విడుదల చేసిన సంస్థ ఏది అంటే ఐక్యూ ఎయిర్. ఇది ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్. నెక్స్ట్ టాపిక్ భారతదేశంలోని ముస్లింలలో అక్షరాస్యత రేటు ఎంత శాతం పెరిగింది? ఎంత శాతం పెరిగిందంటే 9.4%. నెక్స్ట్ టాపిక్ ఇటీవల హెచ్ఐవి నివారణ కోసం వచ్చిన ఇంజెక్షన్ పేరు ఏమిటి? ఈ ఇంజెక్షన్ పేరు లెనకవపావిర్. దీనిని ఎవరు అభివృద్ధి చేశారంటే అమెరికాకు చెందిన గిలిడ్ సైన్స్ సంస్థ. నెక్స్ట్ టాపిక్ శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే కర్ణాటక. ఈ ప్రాజెక్టు ద్వారా 2000 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు బెంగళూరుకు తాగునీటి సరఫరా ఈ ప్రాజెక్టు ద్వారా చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ మంచిర్యాల జిల్లాలో పెగడపల్లి వద్ద మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఏర్పాటు కోసం సింగరేణి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ సంస్థతో అంటే బెల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఈరోజు క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.